మేమెక్కడున్నామో ఒక్కసారి చూడండి. ఈ రోజు మీరు చూడబోయే టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇది లిటరలీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడికి చేరుకోగలిగితే అది మన అదృష్టమే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆలయం వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది, అది కూడా శనివారం. ఇదే మన నెమలిగుండ్ల రంగనాథ స్వామి ఆలయం. ఈ అడవిలో సాక్షాత్తు ఆ మహావిష్ణువు స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ మీకు తిరుమలకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడికి మనం మురికిగా లేదా మైలతో వస్తే ఇక్కడి తేనెటీగలు మనపై దాడి చేస్తాయని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ అడవిలో నెమలి ముఖం కలిగిన మయూరి మహర్షి తపస్సు చేసేవాడు. అలాగే లక్ష్మీదేవి ఇక్కడి చెంచు కుటుంబంలో రంగనాయకిగా పుట్టి విష్ణువుని పెళ్లాడతానని పట్టుబట్టింది. ఈ అడవిలోని మయూరి మహర్షితో కలిసి తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన విష్ణువు ఇక్కడ స్వయంభుగా వెలిసి తనని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ రంగనాయక స్వామిగా పిలువబడుతున్నాడు. మయూరి మహర్షి తన ముక్కుతో చెక్కిన ఈ గుండాన్ని నెమలి గుండంగా పిలుస్తారు.